హాయ్ ఫ్రెండ్స్, వన్ డే డ్రైవ్ యూ ఎర్నింగ్ పార్ట్ 2కి స్వాగతం సుస్వాగతం. మీలో ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే ఫస్ట్ పార్ట్ 1 వీడియో చూసిన తర్వాతే ఈ పార్ట్ 2 వీడియో చూడండి. అప్పుడే మీకు నేను ఈ ఒక్క డేలో డ్రైవ్ యూ ద్వారా అంటే డ్రైవ్ యూలో డ్రైవర్గా పనిచేయడం ద్వారా ఒక్క రోజులో ఎంత సంపాదించాను అని క్లియర్గా అర్థమవుతుంది. పార్ట్ 1 వీడియోలో డే టైంలో ఫస్ట్ బుకింగ్ చేశాను కదా, ఆ ఫస్ట్ బుకింగ్కి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయో మీకు ప్రూఫ్తో సహా చూపించాను. అయితే ఆ ఫస్ట్ బుకింగ్ కంప్లీట్ చేసిన తర్వాత సెకండ్ బుకింగ్ అయితే వచ్చింది 40 మినిట్స్ తర్వాత. ఆ సెకండ్ బుకింగ్ నేనున్న లొకేషన్ నుంచి ఒక 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అందుకనే నడుచుకుంటూ వెళ్తున్నాను. 2 రోజుల నుంచి హైదరాబాద్లో కంటిన్యూగా వర్షాలు పడటం వల్ల ఎండలైతే అంత ఎక్కువగా ఏం లేవు. హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అదే ఎండలు ఎక్కువగా ఉంటే ఆ టైంలో నడిస్తే చుక్కలు కనిపిస్తాయి. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ రేంజ్లో మనకి బుకింగ్స్ పడితే నడుచుకుంటూ వెళ్ళడం చాలా బెస్ట్. ఎస్, ఫైనల్గా కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాం. పికప్ లొకేషన్కి ఇదే అపార్ట్మెంట్, ట్రంకిల్ టవర్స్, కొత్తగూడ. మనం పికప్ లొకేషన్ కి తెలియజేయం గాయస్. ఇదే అపార్ట్మెంట్ ట్రంకిల్ టవర్స్. మన బుకింగ్ వచ్చేసి 2 అవర్స్ ఉంది. 2 అవర్స్ కి నాకు ప్లస్ బుకింగ్ కాబట్టి ఈ బుకింగ్ కంప్లీట్ చేస్తే అంటే 2 అవర్స్ బుకింగ్ కంప్లీట్ చేస్తే నాకు 300 రూపీస్ అయితే పేమెంట్ వస్తుంది, అంటే ఎర్నింగ్స్. ఈ 300 రూపీస్లో నాకు ఖర్చు అయింది ఏం లేదు, ఎందుకంటే పికప్ లొకేషన్ 1.5 కిలోమీటర్ ఉంది కాబట్టి నేను నడుచుకుంటూ వచ్చేసాను. సో నాకు ర్యాపిడో ఖర్చు ఏం అవ్వలేదు. ఈ బుకింగ్ 2 అవర్స్లో అయిపోతే నాకు 300 ప్రాఫిటే. ఒకవేళ 2 అవర్స్లో కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది అంటే నాకు అమౌంట్ కూడా అంటే నా ఎర్నింగ్స్ కూడా పెరుగుతాయి. చూద్దాం ఈ బుకింగ్కి మనకి ఎంత మిగులుతుందో. ఎప్పుడైతే కస్టమర్కి కాల్ చేసి కస్టమర్ చెప్పిన డీటెయిల్స్ని బట్టి మనం లోపలికి వెళ్ళి కార్కి అయితే తీసుకుందాం. ఎస్, నేను స్టార్టింగ్లో ఎక్స్పెక్ట్ చేసినట్లే ఈ బుకింగ్ అయితే ఎక్స్టెండ్ అయ్యింది. ఎంత టైం ఎక్స్టెండ్ అయ్యింది, ఎంత పేమెంట్ నాకు వచ్చింది అనేది ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను. అపార్ట్మెంట్ గేట్లో ఎంట్రీ తీసుకుని నేనైతే లిఫ్ట్ వైపు వెళ్తున్నాను. లిఫ్ట్లో ఇప్పుడు మనం 12th ఫ్లోర్కి వెళ్ళాలి. ఈ డ్రైవ్ యూ వల్ల ఒక మంచి బెనిఫిట్ నాకు జరిగింది ఏంటంటే, నేను చాలా రకాల ఆల్మోస్ట్ అన్ని ఎక్స్పెన్సివ్ కార్లు, అన్ని లగ్జరీ కార్లను డ్రైవ్ చేయగలిగాను కేవలం ఈ డ్రైవ్ యూ జాబ్ ద్వారా. 5 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా చేసుకున్నా, అప్పుడప్పుడు చేసుకున్నా, ఆల్మోస్ట్ 100%లో 90% 5 ఇయర్స్ నుంచి నాకు ఫుడ్ పెడుతున్న జాబ్ ఇదే, డ్రైవ్ యూ డ్రైవర్ జాబ్. నాకు దీంట్లో నచ్చిన విషయం ఏంటంటే, ఎంత పెద్ద కోటేశ్వరుడైనా కూడా మహా అయితే రోజుకు 1 లేదా 2 కార్లలో తిరగగలుగుతాడు. కానీ మనం తలుచుకుంటే రోజుకో కొత్త కార్, రోజుకు 1 కాదు 2 నుంచి 4 రకాల కొత్త కార్లు డ్రైవ్ చేయొచ్చు. ఎస్, నేను 12th ఫ్లోర్కి వెళ్ళాను. 12th ఫ్లోర్కి వెళ్ళి కస్టమర్ దగ్గర కీస్ తీసుకున్నాను. కస్టమర్ ఏం చెప్పారంటే, మన వెహికల్ వచ్చేసి B3లో ఉంది, అంటే బేస్మెంట్ 3, అంటే భూమి లోపల 3వ ఫ్లోర్లో మన వెహికల్ ఉంది, లెఫ్ట్ దగ్గర ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడైతే నేను B3కి వెళ్తున్నాను. లిఫ్ట్లో అక్కడ సిగ్నల్స్ రావు. ఖచ్చితంగా మనం బయటకు వచ్చిన తర్వాతే ట్రిప్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ B3లో ఉంది, B2లో ఉంది అని చెప్తారు. ఖచ్చితంగా ఎక్కడుందో ఎగ్జాక్ట్గా తెలియదు, మనమే వెతుక్కోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి కార్లు ఈజీగా దొరుకుతాయి, ఒక్కొక్కసారి చాలా కష్టమవుతుంది. చూద్దాం ఇప్పుడు మనకి కారు ఈజీగా దొరుకుతుందో లేదో. ఇప్పుడైతే మనం B1కి వచ్చేసాం. B2, B3. ఎస్, ఈ B3లో కస్టమర్ కార్ అయితే ఉంది. కార్ వేరియంట్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ సెడాన్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. మనమైతే ఇప్పుడు B3లో కస్టమర్ లిఫ్ట్ పక్కనే ఉంటుంది అని చెప్పాడు. నేను ఫస్ట్ ఈ కార్ అనుకున్నాను, ఇక్కడ వైట్ కలర్ ఉంది. కానీ కస్టమర్ చెప్పిన వెహికల్ నెంబర్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి నేను లిఫ్ట్కి అవతలి వైపు అంటే వెనుక వైపు వెళ్ళి చూస్తున్నాను. ఇలా కొంచెం తక్కువ కార్లు ఉన్న పార్కింగ్లో అయితే మన వెహికల్ ఎక్కడ ఉందో మనకు ఈజీగా తెలిసిపోతుంది, అంటే ఈజీగా దొరుకుతుంది. కొన్ని కార్లకి కీ ప్రెస్ చేస్తే సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ని బట్టి కూడా కార్ ఎక్కడ ఉంది అని చెప్పి మనకు తెలిసిపోతుంది. ఈ డ్రైవ్ యూ డ్రైవర్ జాబ్ స్టార్టింగ్లో కొన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లోకి వెళ్ళినప్పుడు అక్కడ కార్ ఎక్కడుందో తెలియక పిచ్చిగా తిరిగిన రోజులు చాలానే ఉన్నాయి నా లైఫ్లో. ఇప్పుడైతే లిఫ్ట్ చుట్టూ ఒక రౌండ్ వేసాను, కార్ ఎక్కడ కనపడలేదు. లిఫ్ట్ వెనకాల చూస్తున్నాను, అక్కడ ఒక స్విఫ్ట్ డిజైర్ ఉంది. ఎస్, ఇదే మనకు కావాల్సిన వెహికల్, అంటే ఇదే మనం డ్రైవ్ చేయబోయే వెహికల్. వెహికల్ దగ్గరికి వెళ్ళి యాక్చువల్గా మనం ఫొటోస్ తీసుకొని ట్రిప్ అయితే స్టార్ట్ చేయాలి. కానీ ఈ బేస్మెంట్ 3 భూమి లోపల ఉన్న ఈ 3rd ఫ్లోర్లో ఏ నెట్వర్క్ అయినా కూడా సిగ్నల్ రావడం అనేది అస్సలు సాధ్యం కాదు. కాబట్టి ఈ 3 ఫ్లోర్లు పైకెక్కి మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత మాత్రమే
ట్రిప్ స్టార్ట్ చేయడానికి వీలవుతుంది. కొన్ని అపార్ట్మెంట్స్లో క్లియర్గా ఎగ్జిట్ ఎక్కడ ఉంది అనేది బోర్డ్స్ని పిన్ టు పిన్ ప్రతి పిల్లర్కి క్లియర్గా రాసి పెడతారు. కానీ ఈ అపార్ట్మెంట్లో మాత్రం ఎక్కడో ఒక చోట ఒక మూల మాత్రమే ఎగ్జిట్ అని రాశారు. అది కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. కొత్త డ్రైవర్లకు మాత్రం ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఎగ్జిట్ ఎలా అవ్వాలో చాలామందికి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఈ వీడియోని క్లియర్గా చూడండి. ఒక రౌండ్ వేస్తే ఎక్కడో ఒక చోట అప్ ఎక్కడానికి మనకైతే ఛాన్స్ ఉంటుంది. ఆ అప్ ఎక్కితే మనం ఒక ఫ్లోర్ ఎక్కేసినట్లే. అలాగే ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాలంటే 3 ఫ్లోర్లు పైకి వెళ్ళాలి. ఇందాకే ఫస్ట్ బుకింగ్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అంటే ఆటో గేర్ కార్ నడిపాను. ఇప్పుడు ఇది పూర్తిగా మాన్యువల్ కారు, 5 గేర్స్ ఉంటాయి. అలా ఎలా ఫస్ట్ ఆటోమేటిక్ కార్ నడిపి తర్వాత వెంటనే మాన్యువల్ కార్ ఎలా నడుపుతున్నావు అంటే అది మనకి అలవాటే. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. కార్ డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తే ఎవరైనా ఈజీగా ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ కార్స్ని నడపగలుగుతారు. అది పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. కానీ ఇలా వీడియో తీస్తూ ఈ పిల్లర్స్ మధ్యలో డ్రైవ్ చేయడం మాత్రం చాలా రిస్కీ. కొంచెం స్క్రాచ్ పడ్డా కూడా కస్టమర్ కార్కి చిన్న స్క్రాచ్ పడ్డా కూడా దాని పూర్తి బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు దయచేసి అలవాటు లేకపోతే ఫోన్ని యూజ్ చేయకండి. ఇలా రికార్డు చేసే ప్రయత్నం మాత్రం అస్సలు చేయకండి. మీరు 100% రెండింటిని ఒకే టైంలో మేనేజ్ చేయగలను అని మీకు కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రమే ఇలాంటి పనులు చేయాలి. కానీ ఇలా డ్రైవింగ్ చేస్తూ వీడియో రికార్డ్ చేయడం అనేది నేను అస్సలు సజెస్ట్ చేయను. ఒకవేళ ఈ డ్రైవింగ్ జాబ్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు మన పొరపాటు వల్ల అవతలి వాళ్ళ పొరపాటు వల్ల ఏదైనా స్క్రాచ్ పడింది లేదా కార్కి డెంట్ పడింది అంటే ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మన తప్పు లేకపోతే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన తప్పు ఏమీ లేకుండా అవతలి వాళ్ళ తప్పు వల్ల కార్కి స్క్రాచ్ కానీ డెంట్ కానీ పడితే మన డ్రైవ్ కంపెనీ ఆ రిపేర్కి ఎంత అవుతుందో పూర్తిగా మన కంపెనీయే భరిస్తుంది. మనకు ఎలాంటి టెన్షన్ లేదు. ఒకవేళ డ్రైవింగ్లో మన తప్పు ఉండి కస్టమర్ కార్కి డ్యామేజ్ అయితే మాత్రం మనకి చాలా ఎక్కువ మొత్తంలో ఫైన్ పడే అవకాశం ఉంది. సో బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది నాకు వచ్చిన ఎర్నింగ్ 546 రూపీస్. దీంట్లో నాకు ర్యాపిడో ఖర్చులు ఏం లేవు కాబట్టి ఈ పూర్తి 546 రూపీస్ నాకు ప్రాఫిటే. మొత్తానికి ఈ ఒక్క రోజుకి నా ఎర్నింగ్స్ వచ్చేసి 1000 రూపీస్. అంటే నేను 1000 రూపాయలు సంపాదించాను. బుకింగ్స్ లేకపోతే ఇలా రోడ్డు పక్కన ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకొని కూర్చోవలసి ఉంటుంది. సో రియాలిటీలో ఇలా ఉంటుంది డ్రైవింగ్ జాబ్. కొన్నిసార్లు చాలా కష్టంగా, కొన్నిసార్లు చాలా ఈజీగా ఉంటుంది. ఎలా వచ్చినా అంటే ఎంత ఎక్కువసేపు డ్రైవ్ చేయాల్సి వచ్చినా, ఎంత తక్కువసేపు డ్రైవ్ చేయాల్సి వచ్చినా కూడా మనం ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సి ఉంటుంది. పర్ఫెక్ట్గా మనం ఒక డే కష్టపడితే ఖచ్చితంగా 1000 రూపీస్ అయితే ఖచ్చితంగా మిగులుతుంది. కానీ ఈ జాబ్ని రోజు చేయలేం. ఎందుకంటే ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో డ్రైవ్ చేయడం అంటే చాలా కష్టం. ఎక్కువగా బాడీ పెయిన్స్, లెగ్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. యాక్చువల్లీ ఈ వీడియో చాలా షేకింగ్గా వచ్చింది. ఎందుకంటే నేను గింబల్ యూజ్ చేయలేదు. గింబల్ బ్యాగ్లో ఉన్నా కూడా ఫోన్తోనే వీడియో మొత్తం రికార్డ్ చేయడం వల్ల షేకీగా వచ్చింది. కానీ నెక్స్ట్ వీడియో మాత్రం అలా రాదు. ఖచ్చితంగా గింబల్ వాడి నేను వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ మాత్రం చేయండి చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.